ఒక అందమైన అడవిలో ఒక నిర్మలమైన నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో కచ్చు, అకుప అనే రెండు తాబేళ్లు ఉండేవి. అవి రెండూ చాలా కాలంగా ప్రాణస్నేహితులు. ప్రతిరోజూ నదిలో నీటి మొక్కల మధ్య ఆడుకుంటూ హాయిగా కలిసి విహరిస్తూ ఉండేవి. ఒకరోజు కచ్చుకి ఒక ఆలోచన వచ్చింది. చూడు అకుపా, దూరంగా గట్టుమీద కనిపిస్తున్న ఆ అందమైన పూల మొక్కల దగ్గరకు మనలో ఎవరు ముందుగా వెళతారో పోటీ పడదామా అని అడిగింది. దానికి అకుప ఉత్సాహంగా, సరే మిత్రమా, నేను సిద్ధమే అని సమాధానమిచ్చింది. రెండు తాబేళ్లు 1, 2, 3 అనుకుని పరుగు ప్రారంభించాయి. నీటిలో వేగంగా ఈదుతూ పోటీపడ్డాయి. చివరికి కచ్చు ముందుగా గమ్యాన్ని చేరుకుంది. నేనే గెలిచాను అని కచ్చు సంతోషంతో గెంతులు వేస్తూ నవ్వింది. నిజమే కచ్చు, నువ్వే గెలిచావు అంది అకుప. తరువాత అకుప ఒక ప్రతిపాదన చేసింది. మనం ఎప్పుడూ ఈ నీళ్లల్లోనే ఉంటున్నాం కదా, కాసేపు అలా ఒడ్డుకు వెళ్లి గట్టుమీద తిరుగుదామా అని అడిగింది. కచ్చుకూడా ఉత్సాహంగా ఒప్పుకుని ఇద్దరూ మెల్లగా నది ఒడ్డుకు చేరుకున్నారు. అవి అలా గట్టుమీద తిరుగుతుండగా పొదలచాటునుండి లోమష అనే ఆకలితో ఉన్న నక్క బయటకు వచ్చింది. నక్కను చూడగానే తాబేళ్లు భయపడి నదిలోకి పారిపోవడానికి ప్రయత్నించాయి. కాని లోమష వేగంగా వచ్చి తన బలమైన కాళ్లతో కచ్చుని పట్టుకుంది. లోమస తన రెండో కాలితో అకుపను కూడా ఎక్కడికి వెళ్లకుండా అదిమిపట్టింది. తాబేళ్లు వెంటనే తమ తలలను, కాళ్లను గట్టిడొప్పల లోపలికి దాచుకున్నాయి. తమని తినడానికి ప్రయత్నిస్తున్న నక్కనుండి ఎలా తప్పించుకోవాలో అని అవి లోపల ఆలోచించసాగాయి. అప్పుడు కచ్చుకు ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. మెల్లగా తల బయటపెట్టి ఇలా అంది. అయ్యో లోమసబావా, నువ్వు ఎంత ప్రయత్నించినా మా శరీరం మీద చిన్న ముక్క కూడా తినలేవు. ఎందుకంటే గాలి తగలగానే మా డొప్పలు రాయిలా గట్టిపడిపోతాయి. లోమష అయోమయంగా, మరి మిమ్మల్ని తినడం ఎలా అని అడిగింది. కచ్చు నవ్వుతూ, మమ్మల్ని కాసేపు నదినీటిలో నానబెట్టావనుకో, మేము మళ్ళీ మెత్తగా అయిపోతాం. అప్పుడు నువ్వు హాయిగా తినవచ్చు అని చెప్పింది. నక్క ఆ మాటలు నమ్మి వాటిని నీటి దగ్గరకు తీసుకువెళ్ళి తన కాళ్లతో పట్టి ఉంచింది. నక్క తెలివైనదే, అందుకే అవి పారిపోకుండా గట్టిగా నొక్కిపట్టింది. అప్పుడు కచ్చు మళ్ళీ ఇలా అంది. బావా, నీ కాలు కింద ఉన్నచోట నీరు తగలడం లేదు. అలా అయితే ఆ భాగం గట్టిగానే ఉంటుంది కదా, కాలు తీస్తేనే మేము పూర్తిగా నానుతాం. ఆకలితో ఉన్న నక్క కచ్చు మాట నిజమే అని నమ్మి తన కాలును పైకి ఎత్తింది. కాలు తీయడమే ఆలస్యం. కచ్చు మరియు అకుప ఒక్క ఉదుటన నీటి లోతుల్లోకి ఈదుకుంటూ వెళ్ళిపోయాయి. లోమస నోరు వెళ్లబెట్టి చూస్తుండగానే అవి మాయమయ్యాయి. ఆపద సమయంలో తెలివిగా ఆలోచించి తాబేళ్లు తమ ప్రాణాలను కాపాడుకున్నాయి. నీతి: ఆపద కలిగినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి.